హాయ్ వ్యూయర్స్, మేము షిరిడి వెళ్ళాం కదండి. ఇది మేము అక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత షిరిడి ఓన్లీ తిరగటానికి వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సాయి షిరిడి ఓల్డ్ విలేజ్ అనేసి ఒకటి ఉంటుంది, హెరిటేజ్ విలేజ్ అని. దీనికి ఎంట్రీ పాస్ ఉంటుందండి. పర్ హెడ్ 200 ఛార్జ్ చేశారు. ఇదిగోండి 8 AM to 8 PM ఉంటుందంట. అయితే దాంట్లో మొత్తం థీమ్ అంతా ఏంటంటే ఓల్డ్ విలేజ్, బాబా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఆ సాయి సచ్చరిత్రలోని సంఘటనలు అవన్నీ కూడా మనకి విగ్రహాల రూపంలో చెప్పడానికి ట్రై చేశారండి. ఇదిగోండి అప్పుడు సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇది అంగడి, దేవుడి గుడి దగ్గర అంగడి అనమాట. ఇది దేవుడి గుడి, అది మహల్సాపతి ఇల్లనే ఏదో చూపించారు. మహల్సాపతి గుడి, ఆవో సాయి అని మహల్సాపతి ఫస్ట్ టైం పిలిచారు కదండి, ఆ ప్లేస్ని అలా మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఇదిగోండి విలేజ్లో ఏమేమి జరుగుతాయి, విలేజ్లో కోళ్ళు ఉంటాయి, మేకల పెంపకం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మేకల పెంపకం చూపిస్తున్నారు. అట్లా మొత్తం అన్నీ మళ్ళీ పిల్లలకు తెలియచెప్పేటట్టు. ఇదిగో బాబా మధ్యాహ్నం పూట భోజనం భిక్షం ఎత్తుకోవడానికి వచ్చేవారు కదా, అది కూడా రీక్రియేట్ చేశారు. అట్లా అన్నమాట. బాబా విసురుతారు కదా, ఆ విసిరేది, గోధుమ పిండి విసిరేది కూడా మనకి రీక్రియేట్ చేశారనమాట. ఇది అప్పట్లో ముగ్గు వేయటము అవన్నీ అనమాట విలేజ్లో జరిగేవి. ఇదిగోండి ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా, అవైతే ఇదిగోండి ఇది సాయిని ఊరేగింపు తీసుకెళ్తారు కదా, ఆ సంఘటనని రీక్రియేట్ చేశారు. ఆ ఛత్రం పట్టుకొని వెళ్ళి, ఇది ఛత్రం కింద అయితే బాబా ఉన్నారండి. ఇది చూడండి, దూరం నుంచి తీసాను, మీకు క్లియర్గా బాబాని కూడా చూపిస్తాను. అంటే అప్పుడు ఎలా ఉండేదో మనకైతే తెలియదు, కానీ దీన్ని చూసిన తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒక బాబాలు ఇలా వెళ్ళేవారు. చూడండి భజన మేళతాళాలతో వెళ్తూ ఉండేవారు అనమాట. ఇదిగోండి ఇది 4 దీపాలు ఉన్నాయి. నేను 12 ఏళ్ళు మా గురువుగారు నేను ఇక్కడ తపస్సు చేసాను అని చెప్తారు కదా సాయి సచ్చరిత్రలో, ఆ ప్లేస్ని రీక్రియేట్ చేశారు. ఇదిగోండి ఇది బాయిజాబాయి, ఆమె శ్యామ వాళ్ళ మమ్మీ ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ దగ్గర భిక్ష తీసుకోవడం అనమాట బాబా, దాన్ని రీక్రియేట్ చేశారు మొత్తం ఆ టైంని. ఇది దర్జీ ఇల్లు, ఆయన పని చేసుకోవడము, వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి అవన్నీ రీక్రియేట్ చేశారనమాట. అప్పటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా జరిగేవి. ఇదిగోండి బాబా మసీదులో అందరికీ భోజనాలు పెట్టేవారు కదా, అది మొత్తం చాలా బాగా రీక్రియేట్ చేశారండి. ఇదిగోండి అప్పుడు క్షురకులు, ఇదిగోండి అప్పుడు వేయింగ్ మిషన్ ఇలా ఉండేదని మనం పిల్లలకు చూపించడానికి అయితే అవుతుందండి. దీని తర్వాత బాబా 4 దీపాలు మొత్తం అన్నీ, అంటే మెయిన్ సాయి సచ్చరిత్రలో ఏవైతే మెయిన్ పెద్ద సంఘటనలు ఉంటాయో అవన్నీ కూడా రీక్రియేట్ చేయడానికి అయ్యాయండి. ఇదిగోండి ఇది మొత్తం, ఇవి చెప్పులు కాబ్లర్ అనమాట, చెప్పులు కుట్టేవాళ్ళు, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది అని తెలియడానికి కూడా ఇవన్నీ అనమాట. తర్వాత ఇదిగోండి ఇవేమో అంగళ్ళు అన్నమాట. అప్పట్లో అంగళ్ళు ఎలా ఉండేవి అనేసి చూపించడానికి, పిల్లలకు చెప్పడానికి, మనకు ఒక ఐడియా ఉండడానికి అయితే మాత్రం చేశారు. ఇదైతే బాబా జీవితంలో ఆఖరి ఘట్టం. అదే బాబా చనిపోతారు కదండి, ఆ టైంని, ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. మనకి ఐడియా ఆల్రెడీ సినిమా చూడటం వల్ల చాలామందికి ఐడియా ఉంటుంది కదండి. అవి షిరిడీలో అయితే అప్పుడు ఇల్లుని యాస్టీజ్గా ఎలా అనేది. ఇదిగోండి మహల్సాపతి ఏదో చెప్తున్నారు అన్నట్టు తీశారు. శ్యామ కూడా ఉన్నాడు ఇందులో, బాబా కూర్చొని ఉండడం, మొత్తం అన్నీ ఇంచుమించు మనకి బాగానే ఆ ఐడియా రావడానికి. అంటే సాయి సచ్చరిత్ర తెలిసిన వాళ్ళకైతే మాత్రం మ్యాక్సిమం అన్ని విషయాలు పిన్ టు పిన్ తెలుస్తుందండి. ఇంకోండి అప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు మన స్కూల్స్లో కాకుండా అది. దీని తర్వాత మళ్ళీ మనం సాయిబాబా గుళ్ళలాగా ఉందండి, అక్కడికి వెళ్ళాం అది. దాని తర్వాత మళ్ళీ చూడండి ఇవి అంగళ్ళు అన్నమాట, షాప్స్. అప్పుడు ఎలా జరిగేది, సంతలు ఎలా ఉండేవి. చూడండి మ్యాంగోస్ ఎంత బాగున్నాయో వాళ్ళు. ఇవన్నీ పాటరీ ఎలా ఉండేవి ఇవన్నీ చూపించారు.
కాకపోతే అక్కడ కొన్ని చూడండి, ఇది గుర్రంలాగే ఉంది జట్కా బండి, సేమ్ అలాగ ఉంది. ఇప్పటికీ షిరిడీలో జట్కాలు ఉన్నాయండి, చూసాము ఇక్కడ మేము కూడా జట్కాలని. చూడండి, ఇవి నిజమైన ఇవిలా ఉన్నాయి కదా, ఆక్సెస్లో ఉన్నాయి కదా, కానీ అవి నిజమైనవి కాదు, తయారు చేసినవి. కరెక్ట్గా చాలా బాగా చేశారు. చూడండి, అప్పుడు ఎడ్లతో వాటర్ తోడటం అనమాట ఇది, దీని కాన్సెప్టు. ఈ ఎడ్లు లాగుతున్నాయి అనమాట వాటర్ని బయటికి, పుల్ చేస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ముగ్గురు చెట్టు కింద మాట్లాడుకుంటున్నారు, అది కూడా అలా క్రియేట్ చేశారు. ఇదిగోండి, ఇవి కూడా ఎడ్లే, గేదెలు అనుకుంటా ఇవి, కానీ చాలా బాగా అన్నీ సేలలు కొట్టడం, అదే కాళ్ళకి డిక్కీలు కొట్టడం. ఇదిగోండి, ఇది కుమ్మరి చక్రం, అన్నీ కూడా చాలా బాగా రీక్రియేట్ చేశారు. చూడటానికి అయితే మాత్రం బాగుందండి. ఇదిగోండి, వాటర్ తీస్తున్నారని చెప్పాం కదా, అది ఎడ్లతో లాగుతున్నారు. కానీ ఎడ్లు అయితే మాత్రం నిజమైన ఎడ్లు నించున్నట్టున్నది రియల్గా చూస్తే. ఇవి కొంగలు కాదండి, కొంగలు అవి కూడా ఐడల్సే అన్నమాట. ఇది కూడా ఐడలే, తల్లి పిల్ల ఆవు దూడ, ఎంత బాగా చేశారో, చాలా బాగుంది. అయితే ఇంత డీటెయిల్డ్గా వీడియో ఇవ్వడం నాకు కరెక్టో కాదో తెలియదు, కానీ నాకు తెలిసి అయితే మాత్రం ఇది స్ట్రైక్ పడవచ్చు అనుకుంటున్నాను. ఇదిగోండి, గానుగు తిప్పడం, అప్పుడు నువ్వుల్ని గానుగు తిప్పేవారు కదా, అదనమాట. ఎడ్లను ఉపయోగించి ఆయిల్ ప్రెస్ చేయడం అనమాట, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. చెరక అనమాట, అంటే అప్పుడు వస్త్రాలని చెరక తిప్పేవారు కదా, వస్త్రాలు తయారు చేయడం. ఆ పక్కన పరుపులు తయారు చేయటం. ఏనుగు చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఏనుగులా ఉంది కదా, ఇక్కడ సింహం కూర్చున్నట్టే ఉంది. చాలామంది మంచి మంచి ఫొటోస్ తీసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడ పులి మీద ఎక్కి మరీ ఫోటోలు తీసుకుంటున్నారండి పెద్ద పెద్దోళ్ళు కూడా. నెక్స్ట్ ఇదేమో మ్యూజిషియన్ ఉన్నాడు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఒక 10 మెంబర్స్ ఉంటేనే కానీ మ్యూజిషియన్ వచ్చి చేయరనమాట. అక్కడ చిన్న చిన్న కార్డ్స్ వేసారు కూర్చోవడానికి. ఒక 10 మెంబర్స్ అలా వచ్చి కూర్చుంటే కనుక చేస్తూ ఉంటారనమాట. లేకపోతే తెలిసిపోతుంది, అంత చిన్నపిల్లలు అయితే కొంచెం ఎక్సైట్ ఫీల్ అవుతారు, మనకైతే మాత్రం అంతేమనిపించదు. 10 మెంబర్స్ ఉండాలండి. అక్కడి నుంచి మేము కల్పవృక్షం దగ్గరకు వచ్చాం అన్నమాట. ఈ వృక్షం దగ్గర చుట్టూ తిరిగి రావటం అవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇది సాయి శిష్యులది సమాధులు ఇల్లు అనమాట, లక్ష్మీబాయి గారి ఇల్లు అనుకుంటా. అయితే ఇక్కడ గణపతి వినాయకుడు చూడండి, ఒక చెట్టుకి వినాయకుడిలాగా అవతరించారనమాట. దాన్ని ఇప్పుడు ఒక మొద్దులా తయారు చేసి దాన్ని కవర్ చేశారనమాట. చెట్టునైతే తీసేశారు, చెట్లా లేదు, దాన్ని తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. తర్వాత పంచముఖ వినాయకుడు అని చెప్పాను కదా, ఇది పంచముఖ వినాయకుడు. ఇక్కడికి వచ్చి అక్కడ మూషికం ఉంటుంది, మూషికం చెవులో మన కోరికలు చెప్పుకుంటే 21 రోజుల్లో నెరవేరుతుందనేసి ఉంది. తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. దీని తర్వాత మేము మళ్ళీ షిరిడి సాయి ఆశ్రమానికి వెళ్ళిపోయాము. దీని తర్వాత సాయి ఆశ్రమానికి వెళ్ళిపోయి కాస్త ఫ్రెష్ అయ్యి మేము నైట్ దాన్ని ఏంటంటారు శని సింగనాపూర్ వెళ్ళామండి. ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. అంతవరకు స్టే ట్యూన్ టు మై లైఫ్.